జిల్లా చిలమత్తూరు మండలం మరవకొత్తపల్లి బీసీ కాలనీ వద్ద 544 ఈ జాతీయ రహదారిలో గ్రామస్తులు బుధవారం గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. కోడికొండ చెక్ పోస్టు సిరా జాతీయ రహదారి కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరవకొత్తపల్లి బీసీ కాలనీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల ఆందోళనకు సిఐటియు నాయకులు వినోద్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి కావడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు కాళ్ళు చేతులు విరిగి వికలాంగులుగా మారిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారని, మరో 2 పరిస్థితి విషమంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు తక్షణం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్&బి, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల ప్రభుత్వ అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని వారు తెలియజేశారు. చివరకు చిలమత్తూరు పోలీసులు వచ్చి 3 రోజుల్లోగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మీడియా మిత్రుల ముఖంగా హెడ్ కానిస్టేబుల్ గారు మాకు సమాధానం ఏం చెప్తున్నారంటే 3 రోజుల్లోపు తానే సొంతంగా అయినా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేపిస్తామని చెప్పి మరకొత్తపల్లి గ్రామ బీసీ కాలనీ వాసులకి హామీ ఇవ్వడంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. 3 రోజుల్లోపు ఈ కథ ఏదైతే ఇక్కడ ప్రమాదాలు రాత్రే ఒక ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 2 చనిపోవడం జరిగింది ఇక్కడ విరాట్ ప్యాలెస్ దగ్గర. కాబట్టి ఇక్కడ 2 చోట్ల వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల తర్వాత వేపించకపోతే 4వ రోజు మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. వెంటనే ఇట్లా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈరోజు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుంటే కనీసం ప్రమాద సూచిక బోర్డులు కూడా ఈరోజు పెట్టుకుపోవడం సిగ్గుచేటని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాం. వెంటనే